హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అంబానీ పెళ్లికి జగన్ గారిని ఎందుకు పిలవలేదు, ఈ విషయం గురించి తెలుసుకునేందుకు మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి విజ్ఞాన్ గారు, అసలు అంబానీ పెళ్లికి జగన్ గారిని ఎందుకు పిలవలేదు? అంబానీ పెళ్ళికి జగన్ గారిని ఎందుకు పిలవలేదు అంటే యాక్చువల్గా ఏంటంటే అక్కడ అందరూ కనబడ్డారు, ఈయన కనబడలేదు. నెంబర్ 1 ఈయన వెళ్ళకపోవచ్చు పిలిచిన, నెంబర్ 2 పిలవలేక కూడా పోవచ్చు, 100 ఉంటాయి. అండ్ ఇక అసలు విషయానికి వెళ్తే అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వాళ్ళు ఏంటంటే అంబానీ గారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పటికీ కూడా ఆయన విందుకు వచ్చారు. ఇప్పుడు ఆయన గెలిచి ఉన్నాడు, మళ్ళీ వీళ్ళు విందు చేసుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు ఎవరైనా సరే ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు సెలబ్రేషన్ మూడ్ రాదు, అంతే కదా, ఏదైనా కారణం వాట్ ఎవర్. అలాగైతే మీరు ఓడిపోయిన డిప్రెషన్లో ఉన్నారంటారా? అంటే మొన్న అసెంబ్లీలో ఆయన వెళ్ళినప్పుడు అందరు నవ్వారంట, అందుకని కొంచెం అవహేళన చేసినట్టు, నవ్వినట్టు, ఒక రకంగా చూసినట్టు, వెనక సీట్ ఇచ్చినట్టు, ఇట్లాంటివన్నీ చేస్తే ఆయన కొంచెం అవమానం అనిపించి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రాల. ఒకవేళ ఈ పెళ్ళిళ్ళలో కూడా ఇన్ కేస్ ఆయనకి సరైన మర్యాదలు జరక్క ఇంకేమైనా అయితే మళ్ళీ ఇంకోసారి ట్రోల్ అవ్వడం ఎందుకు, ఇంకోసారి మళ్ళీ పోయి అక్కడికి వెళ్ళి పరుగు తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు ముందు వరుసలో అంబానీ పక్కన చంద్రబాబు నాయుడు ఇట్లా కూర్చున్నారనుకో, జగన్ గారి సీట్ అక్కడ ఎక్కడ వెనకాల వేశారనుకో, చెప్పలేము. అందరికీ ముందు వరుసలోనే వేయాలంటే అక్కడికి వచ్చేది బోల్డ్ అంతమంది. ఎవరు అంటే వెనకున్నంత మాత్రం ప్రిఫరెన్స్ లేదని కాదు, బట్ చూసేవాళ్ళు ఏంటంటే బాబు ఇక్కడ ఉన్నారు, ఎక్కువసార్లు అంబానీతో మాట్లాడి జగన్ జస్ట్ సెకండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అయినా ఒక పెళ్ళిలో వీళ్ళిద్దరూ రావడం కూడా చాలా అరుదు. ఈవెన్ కృష్ణ గారి మరణం అప్పుడు కూడా ఆయన ఒకసారి ఈయన ఒకసారి వచ్చారు. ఇవి కామన్ ఉంటాయి, ఇట్లాగే ఉంటాయి. అంటే వాళ్ళకి తెలుసు మొహం చూపించుకోలేము, ఒక నామోషి, ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్, అందుకని చెప్పేసి రాకపోయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ ఇట్లాంటి వేడుకలు జరిగే టైంలో మనం ఏదైనా డిప్రెషన్లో ఉండి పోకపోవచ్చు, జెన్యూన్ రీజన్స్ ఉంటాయి, అంటే ఉండొచ్చేమో. అక్కడికి వెళ్ళి అదే పెళ్ళికి ఒకరోజు అటు ఇటు ఏమైందంటే వైఎస్ గారి జయంతి ఆ రోజు, అండ్ దాన్ని షర్మిల గారు బాగా వాడుకున్నారు. ఆయన అసలు వారసుడే కాదు, నేనే అసలైన వారసుడే, అతనికి సంబంధం లేదు, వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి పేరు చెప్పే అర్హత కూడా ఆయనకు లేదని గట్టిగా విమర్శించింది. ఆ పేరు నుంచి కూడా ఇంకా కోలుకోక ముందే ఇది వచ్చింది. సమ్ టైమ్స్ అంటే మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేయగలం, ఫ్రెష్గా లేకపోతే ఏమి చేయలేము. అందుకని చెప్పి నేను వెళ్ళలేదేమో అనేది నా ఫీలింగ్, అంతే. ఈయన వెళ్ళకపోవచ్చు పిలిచిన, నెంబర్ 2 పిలవలేక కూడా పోవచ్చు, 100 ఉంటాయి. అండ్ ఇక అసలు విషయానికి వెళ్తే అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వాళ్ళు ఏంటంటే అంబానీ గారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పటికీ కూడా ఆయన విందుకు వచ్చారు. ఇప్పుడు ఆయన గెలిచి ఉన్నాడు, మళ్ళీ వీళ్ళు విందు చేసుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు ఎవరైనా సరే ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు సెలబ్రేషన్ మూడ్ రాదు, అంతే కదా, ఏదైనా కారణం వాట్ ఎవర్. అలాగైతే మీరు ఓడిపోయిన డిప్రెషన్లో ఉన్నారంటారా? అంటే మొన్న అసెంబ్లీలో ఆయన వెళ్ళినప్పుడు అందరు నవ్వారంట, అందుకని కొంచెం అవహేళన చేసినట్టు, నవ్వినట్టు, ఒక రకంగా చూసినట్టు, వెనక సీట్ ఇచ్చినట్టు, ఇట్లాంటివన్నీ చేస్తే ఆయన కొంచెం అవమానం అనిపించి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రాల. ఒకవేళ ఈ పెళ్ళిళ్ళలో కూడా ఇన్ కేస్ ఆయనకి సరైన మర్యాదలు జరక్క ఇంకేమైనా అయితే మళ్ళీ ఇంకోసారి ట్రోల్ అవ్వడం ఎందుకు, ఇంకోసారి మళ్ళీ పోయి అక్కడికి వెళ్ళి పరుగు తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు ముందు వరుసలో అంబానీ పక్కన చంద్రబాబు నాయుడు ఇట్లా కూర్చున్నారనుకో, జగన్ గారి సీట్ అక్కడ ఎక్కడ వెనకాల వేశారనుకో, చెప్పలేము. అందరికీ ముందు వరుసలోనే వేయాలంటే అక్కడికి వచ్చేది బోల్డ్ అంతమంది. ఎవరు అంటే వెనకున్నంత మాత్రం ప్రిఫరెన్స్ లేదని కాదు, బట్ చూసేవాళ్ళు ఏంటంటే బాబు ఇక్కడ ఉన్నారు, ఎక్కువసార్లు అంబానీతో మాట్లాడి జగన్ జస్ట్ సెకండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అయినా ఒక పెళ్ళిలో వీళ్ళిద్దరూ రావడం కూడా చాలా అరుదు. ఈవెన్ కృష్ణ గారి మరణం అప్పుడు కూడా ఆయన ఒకసారి ఈయన ఒకసారి వచ్చారు. ఇవి కామన్ ఉంటాయి, ఇట్లాగే ఉంటాయి. అంటే వాళ్ళకి తెలుసు మొహం చూపించుకోలేము, ఒక నామోషి, ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్, అందుకని చెప్పేసి రాకపోయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ ఇట్లాంటి వేడుకలు జరిగే టైంలో మనం ఏదైనా డిప్రెషన్లో ఉండి పోకపోవచ్చు, జెన్యూన్ రీజన్స్ ఉంటాయి, అంటే ఉండొచ్చేమో. అక్కడికి వెళ్ళి అదే పెళ్ళికి ఒకరోజు అటు ఇటు ఏమైందంటే వైఎస్ గారి జయంతి ఆ రోజు,
అండ్ దాన్ని షర్మిల గారు బాగా వాడుకున్నారు. ఆయన అసలు వారసుడే కాదు, నేనే అసలైన వారసుడే, అతనికి సంబంధం లేదు, వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి పేరు చెప్పే అర్హత కూడా ఆయనకు లేదని గట్టిగా విమర్శించింది. ఆ పెయిన్ నుంచి కూడా ఇంకా కోలుకోక ముందే ఇది వచ్చింది. సమ్ టైమ్స్ అంటే మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేయగలం. ఫ్రెష్గా లేకపోతే ఏమీ చేయలేము. అందుకని చెప్పి నేను వెళ్ళలేదేమో అనేది నా ఫీలింగ్ అంతే.